హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో కాసేపట్లో ట్రైనీ ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ జరగబోతోంది. 104 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న 188 మంది ట్రైనీ ఐపీఎస్ లు పలు రాష్ట్రాల్లో విధుల నిర్వహణకు వెళ్లబోతున్నారు. ఇక ఏపీ, తెలంగాణకు 8 మంది ఐపీఎస్ లను కేటాయించారు. ఇంతకీ ట్రైనీ ఐపీఎస్ ల శిక్షణా కాలం ఎలా సాగింది, వారి స్థితిగతులు, కుటుంబ నేపథ్యం ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఐపీఎస్ అవ్వాలి అనేది వారి పట్టుదల. దాన్ని కలగానే మిగుల్చకుండా కాలంతో పోటీపడి కలలను సాకారం చేసుకున్నారు 76వ బ్యాచ్ కు చెందిన ఐపీఎస్లు. అవును, హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ కు చెందిన 188 మంది ట్రైనీ ఐపీఎస్ల 104 వారాల కఠోర శిక్షణ కంప్లీట్ అయింది. ఇండోర్, అవుట్డోర్ లో వారాల తరబడి ట్రైనింగ్ పొందారు. 2 ఏళ్ల పాటు అన్ని విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే 76వ బ్యాచ్ లో 58 మంది మహిళా ఐపీఎస్ లో ఉండడం హైలైట్ గా నిలుస్తోంది. ఈ బ్యాచ్ లో 25 నుంచి 28 ఏళ్ల లోపు వయసు వారు 102 మంది ఉన్నారు. 188 మంది ట్రైనీ ఐపీఎస్లలో 154 మంది అన్మ్యారీడ్ ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఈసారి కూడా బీటెక్ చదివిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి 6,379 మంది ట్రైనీ ఆఫీసర్లు శిక్షణ పొందారు. అయితే ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా ట్రైనీ ఐపీఎస్లు సెలెక్ట్ అయ్యారు. యూపీ నుంచి 18% మంది సెలెక్ట్ కాగా అత్యల్పంగా బీహార్ నుంచి 6% మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. 104 వారాల్లో మొదటి 15 వారాలు ముసౌరీలోని ట్రైనింగ్ పొందారు. ఆ తర్వాత పోలీస్ అకాడమీలో 49 వారాల పాటు ఫేజ్ 1 శిక్షణ కొనసాగింది. 29 వారాలు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, మరో 9 వారాలు ఫేజ్ 2 ట్రైనింగ్ లో పాల్గొన్నారు. ఇక ట్రైనీ ఐపీఎస్ లో పాసింగ్ అవుట్ పరేడ్ నేపథ్యంలో 188 మందిని కేంద్రం వివిధ రాష్ట్రాలకు కేటాయించింది. అందులో ఏపీ, తెలంగాణకు మొత్తం 8 మంది ట్రైనీ ఐపీఎస్లను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి 4 కేటాయించగా 3 మహిళలు ఉన్నారు. హేమంత్, మనీషా రెడ్డి, దీక్ష, సుస్మితను ఏపీకి కేటాయించడం జరిగింది. వీరిలో బొడ్డు హేమంత్, మనీషా రెడ్డి ఏపీకి చెందినవారు కాగా దీక్ష హర్యానా, సుస్మిత తమిళనాడుకు చెందినవారు. తెలంగాణకు సాయి కిరణ్, రుత్విక్ సాయ్, వసుంధర యాదవ్, మన్ భట్ అనే 4 ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. రిత్విక్ సాయ్, పత్తిపాక సాయి కిరణ్ తెలంగాణలో వరంగల్కు చెందినవారు కాగా వసుంధర యాదవ్ ఉత్తరప్రదేశ్, మన్ భట్ జమ్మూ కాశ్మీర్ కు చెందినవారుగా తెలిసింది. వీళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కో కుటుంబ నేపథ్యం. ఒకరిది సామాన్య రైతు కుటుంబం, మరొకరిది ఉన్నత చదువులు, హోదా కలిగిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంకొకరిది పోలీస్ కుటుంబ నేపథ్యం. తమది అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నారు ఏపీకి కేటాయించబడ్డ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మనీషా రెడ్డి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యంతో సాధించి తీరా అన్నారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండ్ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నేను 10th వరకు నంద్యాలలోనే చదువుకున్నాను, గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. దాని తర్వాత ఇంటర్ అండ్ డిగ్రీ నేను నారాయణ ఐఏఎస్ అకాడమీలో చదివాను. ఫస్ట్ థింగ్ ఈజ్ చాలాసార్లు డౌట్స్ అనిపించాయి, విల్ బీ ఏబుల్ టు క్లియర్ ఆర్ నాట్ అని చెప్పి. బట్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. అట్ ది సేమ్ టైమ్ మా ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా స్ట్రాంగ్ థింగ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మరోవైపు తెలంగాణకు కేటాయించిన 4 ట్రైనీ ఐపీఎస్లలో రుత్విక్ సాయ్, సాయి కిరణ్ వరంగల్కు చెందినవారు. వీళ్ళిద్దరిని సొంత ప్రాంతానికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలవడంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ట్రైనీ ఐపీఎస్ సాయి కిరణ్. ఈ చాలా లక్ ఉండాలి. ఫస్ట్ హోమ్ క్యాడర్ అలొకేట్ కావాలనంటే అలొకేట్ కాగానే అసలు ఫుల్ ఎలేటెడ్గా ఉండే, ఆ రోజు ఫుల్ జాయ్ఫుల్గా ఉండే అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఇప్పుడు మంచిగా వర్క్ చేయడానికి రేర్ ఆపర్చునిటీ, చాలా తక్కువ మందికి దొరుకుతుంది హోమ్ స్టేట్లో వర్క్ చేయడానికి. ఆపర్చునిటీ ఉంది, వర్క్ చేయాలని చూస్తున్నాను. పోలీసింగ్లో నేను ఇంతకుముందు ఓన్లీ లా అండ్ ఆర్డర్ ఉంటాను అనుకున్నా, బట్ ట్రైనింగ్ అయిన తర్వాత మాకు ఇక్కడ సైబర్ క్రైమ్స్ గురించి చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పడం జరిగింది, స్పెషల్ అఫెన్సెస్ ఉంటాయి, SC ST గురించి, అట్రాసిటీస్ గురించి అండ్ ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ గురించి. సో ఏ ఏరియా వచ్చినా వర్క్ చేయడానికి ఓపెన్గా ఉన్నా. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు భాష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు తెలంగాణకు కేటాయించబడ్డ వరంగల్కు చెందిన ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ సాయ్. సో లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇంపార్టెంట్ ఛానల్. మనం ప్రజలతో కనెక్ట్ అవ్వాలంటే లాంగ్వేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మేమేమనుకున్నామంటే ఆఫీసర్కి ప్రజలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలంటే ప్రజలే, సొల్యూషన్ తెలుసుకోవాలన్నా ప్రజలే. సో దానికి ఇంపార్టెంట్ మీన్స్ ఏంటంటే లాంగ్వేజ్. సో అందుకే మేము మా కో ఆఫీసర్స్ కూడా మేము చెప్తూ ఉంటాం లాంగ్వేజ్ ఇలా నేర్చుకోవచ్చు, మేము కూడా వాళ్ళతో తెలుగులో మాట్లాడుతూ హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అది 76th ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్స్ చెప్తున్నటువంటి వర్షన్. సో తెలంగాణతో పాటు ఏపీకి కేటాయించబడ్డటువంటి ఆఫీసర్స్ తమ బ్యాక్గ్రౌండ్ వివరాలు, తమ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి వివరాలు షేర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో ఉంటూ, తెలంగాణలో పుట్టి, తెలంగాణ క్యాడర్ కేటాయించబడ్డటువంటి ఆఫీసర్స్ కూడా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు టీవీ 9తో. వీడియో జర్నలిస్ట్ రంగాతో
పోలీస్ అకాడమీ నుండి ప్రణీత, TV9.